నమస్కారం. ఫేస్ ఎక్స్ప్రెషన్ గురించి, ఫేసు ఎక్సర్సైజుల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. దానికి కంటిన్యూగా మరొకటి చేస్తున్నాను. నటుడు అవ్వాలనుకున్న వాళ్ళకి ఫేస్లో అన్ని భావాలు పలకగలగాలి, చూపించగలగాలి ఎక్స్ప్రెషన్స్. అలా చూపించాలంటే కొంత ప్రాక్టీస్ చేయాలి కదండి. ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి, రాత్రికి రాత్రే కండలు పెంచలాడు కదా. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే రాత్రే రాసి పాస్ అవ్వలాడు కదా. మనం మనం కూడా అంతే, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. సపోజు నటుడు ఫేస్ ఎలా ఉండాలంటే, ఒక పూరి కానీ చపాతీ కానీ చేసేటప్పుడు ముద్ద ఉంటుంది కదా, మైదాపిండి ముద్ద, ఎటు నొక్కితే అటు బెండ్ అవుతుంటుంది. అలా బాడీని తిప్పగలగాలి. అందులో భాగంగా నాకు తెలిసినవి కొన్ని చూపిస్తాను. ఫేస్కి సంబంధించి కొన్ని చెప్తాను. ఇదేంటంటే, నోరు సాగినప్పుడు మనకి ఎప్పుడన్నా నవ్వాలనుకున్నప్పుడు ఎంత కావాలో అంతా విచ్చుకుంటుంది. అలాగే నోరు నుదురు ముడుచుకున్నప్పుడు కోపాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది. కోపంలో ఎప్పుడు కళ్ళు విప్పార్చకూడదు, దగ్గరికి ముడచాలి. పురుగుటి కూడా అంతే. నోరు కూడా చాలా ఎంత క్లోజ్ చేస్తే ఎలకలాగా అంత క్లోజ్ అవ్వాలి. అలాగా. అదే నవ్వు అలా సాగుతుంది కాబట్టి దాన్ని అది ఆ నవ్వులోంచే ఏడుపులో కూడా వెళ్ళచ్చు. మాకు ఏడుపు రావట్లేదండి, ఎంతసేపు చేసినాను నవ్వే వస్తుందంట. ఏడుపు రావాలంటే కళ్ళను తదేకంగా ఒకే వైపు రెప్ప అరచకుండా ఒక్క 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ చూడగలిగితే మీరు కళ్ళలో వాటంతట అదే నీరు వస్తుంది, భావం మారుతుంది. సపోజ్ మళ్ళీ చూపిస్తాను. ఇదే నవ్వులోంచి ఏడుపులోకి ఎలా వెళ్ళాలా. అలా మనకి ఏ స్కేల్లో కావాలితే ఆ స్కేల్లో, లోవా, హయ్యా, మీడియమా, డైరెక్టర్ ఇష్టాన్ని బట్టి మనం పెంచడం తగ్గించడం చేసుకోగలగాలి. అలాగే ఈ దవడ మీకు ఎంత కావాలో అంత సాగగలగాలి. అలా సాగాలంటే ఇందులో కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఉన్నాయి. సపోజ్ నోరు ఉంది, కదలాలి. దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్రెషన్ చెప్తా. పక్షవాతం వచ్చినట్టుగా. అంటే మీ చేసే ఎక్సర్సైజ్ని బట్టి అది ఎంత అందంగా రావాలో అంత అందంగా సీన్లో పలికించవచ్చు. ఓకే. తర్వాత పెదాలు ఉన్నాయి.
కోపానికి, అలాగే నవ్వుకి చెప్పుకున్నాం. ఈ పెదల్ని పైకి కిందకి ఆడించాలి. ఒకటి, ఓకే. తర్వాత నోటికి సంబంధించిన లోపల టంగని ఎలా పలికించాలనేది తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. వీడియో లెంగ్త్ పెరుగుతుంది కదా, ఇక్కడితో సరిపెడదాం. ఓకేనా? థ్యాంక్ యూ.